This is Shivakumar, Faculty of Geography. This is Vijay Sadhana online test series classes. This is the first test. I am explaining the part of the geography in this test paper. విజయ సాధన ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్వహిస్తున్న ఆన్లైన్ టెస్ట్ సిరీస్ పేపర్స్లో ఫస్ట్ పేపర్లో జాగ్రఫీ పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా పేరు శివకుమార్. నియర్లీ ఐఎమ్ హ్యావింగ్ 34 years experience in teaching of geography for all competitive exams like civils, group 1, group 2, whatever the competitive exam may be. This is the first test series. First paper, geography part. First question. Metturu Dam is a controversial between these states. Metturu Dam అనేది ఏ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్. మెట్టూరు డ్యామ్ ఇది ఏ నదిపై నిర్మించారంటే కావేరీ నదిపై నిర్మించబడింది. కావేరీ నదిపై నిర్మించబడింది. ఈ కావేరీ నదీ జలాల పంపిణీ కోసం ఈ ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు గురించి అంటే మెట్టూరు డ్యామ్ నిమిత్తం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు వివాదాస్పదంగా ఉంది. సో దిస్ ఈస్ ద కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్ విచ్ ఈస్ బిల్ట్ ఆన్ ది కావేరీ రివర్. కావేరీ నదిపై నిర్మించబడింది. రైట్. నెక్స్ట్, ఫోరెస్ట్. దీని ఫారెస్ట్. ఫారెస్ట్ అనేది ఆంగ్ల భాషా పదం, ఇంగ్లీష్ పదం. దీని అర్థం అడవి అని అర్థం. ఫారెస్ట్ అనే ఈ ఇంగ్లీష్ పదం ఫోరిస్ అనే లాటిన్ భాషా పదం నుంచి గ్రహించబడింది. లాటిన్ భాషలో ఫోరిస్ అంటే అర్థం గ్రామ శివారు ప్రాంతం అని అర్థం. గ్రామ శివారు. గ్రామ శివారు ప్రాంతాలు సాధారణంగా దట్టమైన వృక్షాలతో నిండి ఉంటాయి. సో గ్రామ శివారు అని అర్థం ఫోరిస్ అంటే. ఫోరిస్ అనేది లాటిన్ భాషా పదం. దీని నుంచి ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం గ్రహించబడింది. నెక్స్ట్, సమశీతోష్ణ మండల గడ్డి భూములు, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్. టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ని ఇన్ విచ్ కాంటినెంట్స్ ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ పంపాస్. పంపాస్, పంపాలు అని సమశీతోష్ణ మండల గడ్డి భూముల్ని ఏ ఖండంలో పిలుస్తారు అంటే దక్షిణ అమెరికా ఖండంలో పిలుస్తారు. ఇన్ సౌత్ అమెరికా దీస్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ నోన్ యాజ్ పంపాస్. అయితే ఇక్కడ చూద్దాం, మరి ఉత్తర అమెరికాలో ఏమని పిలుస్తారు? ఉత్తర అమెరికా ఖండంలో వీటిని ప్రియరీలు అని పిలుస్తారు. ప్రియరీలు, ప్రియరీస్, ప్రియరీస్ అని పిలుస్తారు. ఆఫ్రికా ఖండంలో వీటిని అని పిలుస్తారంటే వెల్డ్స్, వెల్డులు అని పిలుస్తారు. ఆఫ్రికాలో వెల్డులు అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో దీన్ని ఏమంటారంటే ఆస్ట్రేలియాలో డౌన్స్, డౌన్లు అని పిలుస్తారు. పంపాలు అని దక్షిణ అమెరికా ఖండంలో పిలుస్తారు. సమశీతోష్ణ మండల గడ్డి భూములు. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ప్లానెట్స్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్విన్ ప్లానెట్స్? ఈ క్రింది పేర్కొన్న గ్రహాల పరంపరలో గ్రహాల జతలో ఏ గ్రహాల జతని ట్విన్ ప్లానెట్గా పిలవకూడదు? ట్విన్ ప్లానెట్ కానిది అంటే కవల గ్రహాలు కాని జత ఏది అని అడిగాడు. సపోజ్ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో బుధుడు, శుక్రుడు ఇచ్చాడు. ఈ రెండు కూడా కవల గ్రహాలు. దేని దృష్ట్యా అంటే మనకి ఉపగ్రహాల దృష్ట్యా ఉపగ్రహాలు రెండింటికి కూడా లేవు కాబట్టి వీటిని కవల గ్రహాలు పిలుస్తారు. శుక్రుడు, భూమి ఈ రెండు కూడా కవల గ్రహాలే. దేని దృష్ట్యా అంటే
పరిమాణము మరియు సాంద్రత దృష్ట్యా, పరిమాణం మరియు సాంద్రత దృష్ట్యా, సైజ్ అండ్ డెన్సిటీ, పరిమాణము సాంద్రత దృష్ట్యా భూమితో చాలా సన్నిహిత సంబంధం దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే శుక్రుడు. నెక్స్ట్ వీనస్ అండ్ వరుణ, దట్ మీన్స్ యురేనస్, వీనస్ అండ్ యురేనస్, ఈ రెండు కూడా కవల గ్రహాలు. ఎలాగంటే భ్రమణ దిశ దృష్ట్యా, భ్రమణ దిశ పరంగా, భ్రమణ దిశ పరంగా, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రొటేటరీ డైరెక్షన్, rotatory direction, on the basis of the rotatory direction, these are considered as twin planets. rotatory direction, భ్రమణ దిశ పరంగా ఈ రెండు కవల గ్రహాలు. ఈ ఇచ్చిన ఆప్షన్స్లో కవల గ్రహం కానిది ఏది అంటే శుక్రుడు మరియు కుజుడు, శుక్రుడు కుజుడు, ఇది మన ఆన్సర్. శుక్రుడు కుజుడు ఏ విధంగానూ కవల గ్రహాలు కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, కవల గ్రహాలన్నింటిలో కూడా మనకి చెప్పుకున్నప్పుడు కామన్గా శుక్రుడు ఉన్నాడు. ఉపగ్రహాలు లేని పరంగా బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు లేవు, కాబట్టి వాటి కవల గ్రహాలు. పరిమాణము సాంద్రత పరంగా భూమి శుక్రుడు దగ్గరగా ఉన్నారు, కాబట్టి ఇవి కవల గ్రహాలు. మనకి శుక్రుడికి వరుణుడికి ఎటువంటి పొంతన లేదు, కాబట్టి రెండు కవల గ్రహాలు కాదు. వరుణుడు మరియు శుక్రుడు ఈ రెండు కూడా మనకి భ్రమణం దిశ దృష్ట్యా ఈ అన్ని గ్రహాలు కూడా పడమర నుంచి తూర్పు తిరుగుతాయి, కానీ ఈ రెండు గ్రహాలు మాత్రం తూర్పు నుంచి పడమరకి లేదా కుడి నుంచి ఎడమ వైపుకి తిరుగుతాయి, కాబట్టి ఇవి కవల గ్రహాలు. కవల గ్రహాలు కాని జత శుక్రుడు మరియు వరుణుడు, అంటే శుక్రుడు మరియు కుజుడు. Venus and Mars are not considered as twin planets. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఉత్తరార్ధగోళానికి సంబంధించిన కాలాలను జతపరచమన్నాడు. ఈ టాపిక్ మనకి దేంట్లో వస్తుందంటే భూచలనాలు అనే టాపిక్లో వస్తుందండి. భూమి స్థిర అక్షమును ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను తిరుగుతూ నిర్దిష్ట కక్ష్యలో, భూమి యొక్క కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. దీర్ఘవృత్తాకార కక్ష్యలో అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటుంది, యాంటీ క్లాక్ డైరెక్షన్. ఎర్త్ రొటేట్ ఇట్ సెల్ఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ ది సన్ ఇన్ ఇట్స్ ఓన్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఇన్ యాంటీ క్లాక్ డైరెక్షన్. అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు కొన్ని మార్పులు ఏర్పడతాయి. అవేంటంటే ఆ తేదీలు. ఇక్కడ చూడండి, మార్చ్ 21, సెప్టెంబర్ 23, మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 వీటి ప్రత్యేకతలు చూద్దాం. మనకి మార్చి 21వ తేదీన ఇదేంటంటే దీన్ని వసంతకాల విషువత్తు అని పిలుస్తారు, స్ప్రింగ్ ఈక్వినాక్స్. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ రెండు రోజుల్లో కూడా మనకి సూర్యకిరణాలు భూమధ్య రేఖా ప్రాంతంలో సమాంతరంగా ప్రసరిస్తాయి, కాబట్టి ప్రపంచమంతా ఈ రెండు రోజులు రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఏర్పడే ఈ తేదీలని విషువత్తులను పిలుస్తారు, ఈక్వినాక్స్. అది ఈక్వినాక్స్ డేస్, సమ్ డేస్ ఫాల్ వెర్టికల్ స్ట్రైట్ లైన్ ఆన్ ది ఈక్వెటార్. బై దిస్ రీజన్ ఇన్ ద ఎంటైర్ ద ఎర్త్ ద బోత్ ద డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్, హెన్స్ దీస్ డేట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఈక్వినాక్స్. చూడండి, ఇందులో మార్చి 21వ తేదీని మనం ఏమని పిలుస్తామంటే వసంతకాల విషువత్తు అని పిలుస్తాం. సెప్టెంబర్ 23వ తేదీని శరత్కాల విషువత్తు అని పిలుస్తాం. నెక్స్ట్ మరి జూన్ 21వ తేదీ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎండ్ ఆఫ్ ది సమ్మర్, అంటే వేసవి అయనాంతంగా పరిగణిస్తాం, వేసవి అయనాంతం. నెక్స్ట్ మనకి డిసెంబర్ 22వ తేదీని మనం శీతల అయనాంతంగా పరిగణిస్తాం. సో ఇది మనకి ఈ పెయిర్ ఇక్కడ మనం చూపించింది మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది
అంటే మనకి రెండో ఆప్షన్లో మనకు కనబడుతుంది చూడండి ఏబి. సో జూన్ 21 వేసవి, మనకి వేసవి అయినాంతం. డిసెంబర్ 22వ తేదీ శీతల అయినాంతం. మార్చి 21 వసంతకాల విషువత్తు. సెప్టెంబర్ 23 శరత్కాల విషువత్తు. సో ఈ పెయిర్స్ మనకి ఈ రకంగా సరిపోయినాయి. ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఇండికేట్ చేసే ఆప్షన్లో ఇక్కడ ఆప్షన్ ఏది అంటే మనకి నెంబర్ 2 ఇక్కడ ఆప్షన్స్లో ఇది మనం ఆన్సర్గా పరిగణించాలి. ఓకే, ఇది వివిధ రకాల కాలాలు, వాటి యొక్క ప్రత్యేకతలు. భూచలనాలు అనే పాటల్లో దీని గురించి డీటెయిల్గా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది పనిలో ఏది పోలిక సరికానిది ఏది అంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కరెక్ట్గా మ్యాచ్ కాని ఏది, ఇన్కరెక్ట్ ఏది, కరెక్ట్ కానిది. ఓకే, ఏంటంటే గల్ఫ్ స్ట్రీమ్ మనకి సముద్ర ప్రవాహాలు, ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం అన్నిట్లో కూడా పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఉంటాయి. అన్ని గోళాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూకీగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం భూమి అనుకుంటే ఇది భూమధ్య రేఖ. మనకి ప్రవాహాలు ప్రధానంగా చూడండి పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్ వెనక నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది పసిఫిక్ మహాసముద్రం. ఇది అట్లాంటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. ఇది ఇండియన్ ఓషన్. ఇది ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం. అన్ని మహాసముద్రాలు కూడా సముద్ర ప్రవాహాలు ప్రధానంగా 3 మహాసముద్రాలను బేస్ చేసుకొని ఉంటాయి. అవేంటంటే పసిఫిక్ మహాసముద్ర ప్రవాహాలు, అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాలు, హిందూ మహాసముద్ర ప్రవాహాలు. భూమిపై మొత్తం మీద ఉత్తరార్ధగోళంలో వచ్చే ప్రవాహాలని ఉత్తర అని చెప్పి ఆ సముద్రం మహాసముద్రం పేరుతోటి ప్రవాహాలుగా పరిగణించాలి. ఇందులో గల్ఫ్ స్ట్రీమ్ ఇదేంటంటే ఉత్తర అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం. అంటే ఇది ఉత్తర అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం. సో గల్ఫ్ స్ట్రీమ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ కరెంట్, ఇది కరెక్ట్గానే జతపరిచారు. నెక్స్ట్ బ్రెజిల్. బ్రెజిల్ ఎక్కడ ఉంటుందంటే దక్షిణ అమెరికా ఖండం. బ్రెజిల్ మనకి ఎలా ఉంటుందంటే దక్షిణ అట్లాంటిక్ ప్రవాహం ఇక్కడి నుంచి వస్తుంది. సౌత్ అట్లాంటిక్ కరెంట్. బ్రెజిల్ అనేది వేడి నీటి ప్రవాహం, ఇది కరెక్ట్గానే మ్యాచ్ చేశారు. నెక్స్ట్ అగులాస్. అగులాస్ అనేది ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రవాహం, అగులాస్ ప్రవాహం అని పిలుస్తారు. ఇది కరెక్ట్గానే మ్యాచ్ చేశారు. కరెక్ట్గా మ్యాచ్ కానిది ఏది అంటే మనకి హంబోల్ట్. హంబోల్ట్ ప్రవాహం. హంబోల్ట్ ప్రవాహం ఉత్తర పసిఫిక్ ప్రవాహం ఇచ్చాడు. ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రం కాదు, హంబోల్ట్ ప్రవాహం ఏదంటే దక్షిణ పసిఫిక్ ప్రవాహంగా దీన్ని మనం దక్షిణ పసిఫిక్ ప్రవాహంగా పరిగణిస్తాం. ఇది పెరు తీర ప్రాంతంలో ప్రయాణం చేస్తుంది. దీన్నే మనం పెరు శీతల ప్రవాహం లేదా దీన్నే హంబోల్ట్ ప్రవాహం అని పిలుస్తారు. ఇది ఉత్తర పసిఫిక్ కాదు, దక్షిణ పసిఫిక్కి సంబంధించిన ప్రవాహం. కాబట్టి ఇది మన ఆన్సర్. అంటే కరెక్ట్గా జతపరచబడినది, మ్యాచ్ కానిది ఏది అంటే హంబోల్ట్ శీతల ప్రవాహం దక్షిణ పసిఫిక్ శీతల ప్రవాహం అవుతుంది, ఉత్తర పసిఫిక్ శీతల ప్రవాహం కాదు. సో ఇది ఇట్ ఈస్ రాంగ్లీ మ్యాచ్డ్. ఒకటో దానికి మనకి బి భోపాల్, రెండోది అంటే ఎడారి నేల పరిశోధన సంస్థ జోధ్పూర్. సో 1 బి, 2 డి, మూడోది అటవీ నేల పరిశోధన సంస్థ ఊటీ, మూడోది ఏ, నాలుగోది మనకి హిమాలయ ప్రాంత పరిశోధన సంస్థ డెహ్రాడూన్ 4C. ఈ 4కి కరెక్ట్గా ఇండికేట్ చేసే ఆన్సర్ ఇక్కడ 1. సో దిస్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నెక్స్ట్ బీచ్ ఎర్త్క్వేక్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విపత్తుగా పరిగణించబడిన ఏది అంటే ఒక భూకంపం.
ప్రపంచంలో అతిపెద్ద విపత్తుగా పరిగణించబడిన భూకంపం ఏ సంవత్సరంలో ఏ దేశంలో సంభవించింది? వరల్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ దట్ ఈస్ అన్ ఎర్త్క్వేక్. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ విచ్ ఇయర్ అండ్ విచ్ కంట్రీ? అంటే దాని ఆన్సర్ ఏది అంటే 1556లో చైనాలో సంభవించింది. చైనాలో ఎక్కడండి? మనకి 1556లో చైనాలో సంభవించిన భూకంపం షెన్సీ ప్రావిన్సీ అనే ప్రాంతంలో సంభవించింది. షెన్సీ ప్రావిన్సీ వద్ద సంభవించింది. ఈ భూకంపంలో 8,30,000 మంది మరణించారు. 8,30,000 మంది మరణించారు. దీన్ని ప్రపంచంలో అతిపెద్ద విపత్తుగా గుర్తించారు. కారణం ఏది? మీకు డౌట్ ఏంటంటే మరి దీన్నే ప్రపంచంలో అతిపెద్ద విపత్తుగా ఎందుకు గుర్తించారండి? ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. మరి అదేంటి మాస్టరు? మనకి రెండవ ప్రపంచ యుద్ధంలో 5 నుంచి 7 కోట్ల మంది మరణించారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు కొనసాగింది. సుమారు 6 సంవత్సరాల పాటు కొనసాగిన యుద్ధంలో మరణాల సంఖ్య 5 నుంచి 7 కోట్లు. ఎక్కడైనా భూకంపం సంభవిస్తే కొద్ది సెకండ్ల పాటు మాత్రమే భూమి కంపిస్తుంది. కొద్ది సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకి 8,30,000 మంది మరణించారు. కాబట్టి ఈ 1556లో చైనాలో షెన్సీ ప్రావిన్సీ వద్ద సంభవించిన భూకంపాన్ని ప్రపంచంలో అతిపెద్ద విపత్తుగా పరిగణించడం జరిగింది. నెక్స్ట్, గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ వేటిని వేరు చేస్తుంది? వాట్ డస్ ది గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సెపరేట్ విచ్ లేయర్స్? ఏ పొరలని వేరు చేస్తుంది? ఇందులో సియోల్ అండ్ సీమా ఇన్ ఎర్త్ క్రస్ట్, భూపటలంలో సియోల్ సీమాలని వేరు చేసే పొరని ఏమని పిలుస్తామంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తారు. ఎర్త్స్ మ్యాంటల్ అండ్ అవుటర్ కోర్, భూ ప్రావారాన్ని బాహ్య భూకేంద్ర మండలాన్ని వేరు చేసేది ఈ గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. భూ ప్రావారాన్ని మరియు బాహ్య భూకేంద్ర మండలాన్ని వేరు చేసేది గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. అవుటర్ కోర్ని మిడిల్ కోర్ని సెపరేట్ చేసే పొర అయితే ప్రత్యేకంగా ఏమీ లేదు. భూపటలాన్ని ప్రావారాన్ని వేరు చేసే పొరని మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తారు. సో కాన్రాడ్ డిస్కంటిన్యూటీని సియోల్ సీమాని భూపటలంలో వేరు చేస్తుంది. మెహరోవిక్ డిస్కంటిన్యూటీ భూపటలాన్ని ప్రావారాన్ని వేరు చేస్తుంది. భూ ప్రావారాన్ని బాహ్య భూకేంద్ర మండలాన్ని వేరు చేసేది గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అనేది. నెక్స్ట్, which of the following which of the earth region of the earth is known as cold pole of the earth? భూమిపై భూమి యొక్క శీతల ధ్రువం అని దేని పిలుస్తారు అంటే దట్ ఈజ్ వెర్ఖయాన్స్కో. వెర్ఖయాన్స్కో అనే ప్రాంతం. ఎందుకంటే వెర్ఖయాన్స్కో ప్రాంతంలో వేసవి కాలపు సగటు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీ సెల్సియస్, శీతాకాలపు సగటు ఉష్ణోగ్రతలు -32 డిగ్రీ సెల్సియస్ 32 డిగ్రీస్. ఈ వేరియేషన్ ఎంత ఉంటుందంటే సుమారు 65 డిగ్రీల వేరియేషన్ ఉంటుంది. ఇంత ఉష్ణోగ్రత వ్యత్యాసం భూమి మీద ఏ ప్రాంతాల్లోనూ నమోదు కాదు. కాబట్టి భూమి యొక్క శీతల ధ్రువం కోల్డ్ పోల్ ఆఫ్ ది ఎర్త్గా వెర్ఖయాన్స్కో ప్రాంతాన్ని పిలుస్తారు. మరి జెవోస్టాక్ ఏంటండి? భూమిపై అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అంటార్కిటికా ఖండంలో ఉంది. ముర్మాన్స్ ఉత్తర అమెరికాలో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న భూభాగం. కిర్గిజిస్తాన్ రష్యా ప్రాంతంలో ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రం. కాబట్టి సంబంధం లేదు. వెర్ఖయాన్స్కో ప్రాంతాన్ని భూమి యొక్క శీతల ధ్రువంగా పరిగణిస్తాం. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది హార్స్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఈ క్రింది అంశాలలో హార్స్కి ఉదాహరణ ఏది? హార్స్ అంటే ఏంటంటే తెలుగులో భ్రంశోద్ధిత శిలా విన్యాసం. భ్రంశోద్ధిత శిలా విన్యాసం, భ్రంశోద్ధిత శిలా విన్యాసము, దీని ఇంగ్లీష్లో హార్స్ట్ అని పిలుస్తారు. అంటే ఏంటి? భూపటలం తన్యతా బలాలు గురైనప్పుడు
భ్రంశాలు పగుళ్ళు ఏర్పడతాయి. రెండు భ్రంశాల మధ్య భాగం ఊర్ధ్వబలాల వల్ల పైకి లేస్తుంది. ఆ పైకి లేచే ప్రాసెస్ని ఏమని పిలుస్తామంటే భ్రంశోద్యత శిలా విన్యాసం. ఈ పైకి లేచిన భూభాగం పర్వతం వంటి ఆకారాన్ని పొందుతుంది. అలా ఏర్పడిన ఆ పర్వతాలని ఖండ పర్వతాలను పిలుస్తారు. ఆ ఖండ పర్వతాలు ఏర్పడడానికి కారణమైన ప్రక్రియే హార్స్ట్. అయితే ఇక్కడ హార్స్ట్కి ఉదాహరణ ఏది అంటే ఇందులో భారతదేశంలో ఉన్న వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతాలు వింధ్య పర్వతాలు వింధ్య మౌంటైన్స్. ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్, డ్రిఫ్ట్ మైదానాలు వేటి వల్ల ఏర్పడతాయి? డ్రిఫ్ట్ మైదానాలు అంటే ఏంటంటే గులకరాళ్ళు, కంకర ఇటువంటి వాటితో కూడిన మైదానాలు. ఏనండి, హిమనీ నదాలు పర్వతాల పై భాగం మంచు పొరల మందం ఎక్కువైనప్పుడు పర్వత వాలులను అనుసరించి పైనున్న మంచు పొరలు కిందికి జారుతూ ఉంటాయి. పర్వత వాలులను అనుసరించి క్రిందికి జారే మంచుని ఏమని పిలుస్తామంటే హిమనీ నదము, గ్లేసియర్ అని పిలుస్తారు. పైనుంచి ఈ మంచు కరిగి కిందకు వస్తున్నప్పుడు మంచు యొక్క భారం వలన యు ఆకారంలో లోయలు ఏర్పడతాయి. పైనుంచి ఈ హిమనీ నదాలు కిందికి వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతల కారణంగా అది కాస్త కరిగిపోతాయి. అటువంటప్పుడు తనతో పాటుగా తీసుకొచ్చిన రాళ్ళు, గులకరాళ్ళు, కంకర వాటన్నిటినీ పర్వత పాదాల దగ్గర విడిచిపెట్టి కరిగిపోయి క్రిందికి ప్రవహిస్తాయి. ఈ విధంగా హిమనీ నదాలచే తీసుకురాబడిన గులకరాళ్ళు, కంకర, ఇసుక మొదలైన వాటితో కూడుకొని ఏర్పడిన మైదానాలని ఇంగ్లీష్లో డ్రిఫ్ట్ మైదానాలను పిలుస్తారు. ఇంగ్లీష్లో వీటిని డ్రిఫ్ట్ మైదానాలు. మరి వీటిని తెలుగులో ఏమని పిలుస్తారంటే గోళాశ్మ మృతిక మైదానాలు అని పిలుస్తాం. సో డ్రిఫ్ట్ మైదానాలన్నా గోళాశ్మ మృతిక మైదానాలన్నా ఒకటే. ఇవి వేటి వల్ల ఏర్పడతాయి అంటే హిమనీ నదాల వల్ల ఏర్పడతాయి. గ్లేసియర్స్ హిమనీ నదాల వల్ల ఏర్పడతాయి. ఇది మన ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఈజ్ ది ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్? అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుందంటే హవాయి దీవులలో హొనలులు అనే ప్రాంతంలో ఉంది. ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం. అయితే ఇక్కడ మరి జపాన్ ఏంటండి? జపాన్లో అంతర్జాతీయ సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఎక్కడుందంటే జపాన్లో ఉంది. మరి ప్యారిస్లో ఏముందండి? ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఆఫ్ సునామీ ఇన్ ద పసిఫిక్. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ప్యారిస్. మరి గాజుల రామారం ఏంటి? జాతీయ సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో గాజుల రామారం దగ్గర ఏర్పాటు చేశారు. ఇవి దీని సమాచారం. హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్? ఓకే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జాతీయ విపత్తు నిర్వహణ అధిపతి ఎవరు? మన ఇదివరకు చెప్పుకున్నాం. 2005 సంవత్సరంలో అత్యున్నత అధికార కమిటీ అంతకుముందు ఏర్పడింది. 1999 సంవత్సరంలో ఏర్పడిన అత్యున్నత అధికార కమిటీ దేశవ్యాప్తంగా సర్వే చేసి విపత్తు నిర్వహణ బాధ్యతని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా పర్యవేక్షణ చేయడానికి ఒక సంస్థ ఉండాలి. అదే NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతాడు. కాబట్టి దీనికి అధిపతి ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. నెక్స్ట్, ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ఏంటి? ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఒక విభాగం ఏది అంటే NDRF. అత్యున్నత అధికార కమిటీ చేసిన సూచనల మేరకి
విపత్తులు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం అప్పటికప్పుడు కొన్ని సంస్థలు పాటుపడడం కాకుండా ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం కోసం ఒక ప్రత్యేకమైన బలగాలు ఉండాలని సూచించిన మీదట ఆ సూచనల మేరకు ఏర్పడిందే ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం. దేశవ్యాప్తంగా ఇలాంటి బెటాలియన్స్ 20 వరకు ఉన్నాయి. సో వీటన్నిటికీ అందరికీ కూడా చీఫ్ ప్రస్తుతం ఎవరు? 2023 సంవత్సరానికి ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రస్తుతం ఎవరు అంటే శ్రీ అతుల్ కర్వాల్. ఈయన ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ చీఫ్. ఇతని ముందున్న ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎవరంటే ఎస్ఎన్ ప్రధాన్. ఇంతకు ముందున్న ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎవరంటే ఎస్ఎన్ ప్రధాన్. ప్రస్తుతం ఎవరు అంటే మనకి అతుల్ కర్వాల్. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇచ్చిన రాష్ట్రాల్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ది మాంగ్రూవ్ ఫారెస్ట్? మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు, నదీ ముఖద్వారాల వద్ద విస్తరించిన అడవులని మడ అడవులని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాల్లో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే దట్ ఈ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఈ మడ అడవులు లేక తీరస్థ అడవులు ఎక్కువగా విస్తరించిన ప్రాంతం. మరి రాజస్థాన్లో ఏమున్నాయి? చిట్ట అడవులు, థార్న్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. దేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఓకే, ఇవి దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్, బ్యాడ్ ల్యాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఎరోజన్? కందర భూములు ఏ మృత్తికా క్రమక్షయం కారణంగా ఏర్పడతాయి అంటే అవనాలిక క్రమక్షయం, గల్లీ ఎరోజన్. షీట్ ఎరోజన్ అంటే అధిక వర్షపాతము, వరదలు వచ్చినప్పుడు మృత్తికల పై పొరలలోని ఖనిజ లవణాలు పొరలు పొరలుగా కొట్టుకొని పోవడాన్ని షీట్ ఎరోజన్, పట క్రమక్షయం అంటాం. పట క్రమక్షయం ఎక్కువైతే అది వంక క్రమక్షయం. వంక క్రమక్షయం మరి ఎక్కువైనప్పుడు అవనాలిక క్రమక్షయంగా పిలుస్తారు. దీని వలన మనకి ఏం ఏర్పడతాయి అంటే కందర భూములు ఏర్పడతాయి. కందర భూములు, బ్యాడ్ ల్యాండ్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి మన దేశంలో ఎక్కువగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడంటే చంబల్ మరియు యమున లోయ ప్రాంతాల్లో మనకి ఈ కందర భూములు ఎక్కువగా కనిపిస్తాయి. అవనాలిక క్రమక్షయం వల్ల ఏర్పడిన భూములు ఎక్కువ కనిపిస్తాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ది టెంపరరీ డ్యామ్స్ యూజ్డ్ బై ది స్టేట్ ఆఫ్ కేరళ టు ఇంక్రీజ్ ది వాటర్ లెవెల్? కేరళ రాష్ట్రంలో తాత్కాలికంగా పంట పొలాలకి నీరు అందించడానికి ప్రవాహాలకి అడ్డంగా తాత్కాలికంగా గడ్డి, కర్రలు మొదలైన వాటిని వేసి అడ్డుకట్ట వేస్తారు. దానివలన నీటి పరిమాణం, నీటి స్థాయి పెరుగుతుంది. దాన్ని పక్కలకు మళ్లించి వ్యవసాయ భూములకి సేద్యం చేస్తారు. ఈ విధంగా తాత్కాలికంగా వేసే అడ్డుకట్టలని కేరళ రాష్ట్రంలో ఏమని పిలుస్తారంటే మనకి కౌరంబు అని పిలుస్తారు. కౌరంబు అని పిలుస్తారు. అర్హార్లు, పైన్లు, చెక్ డ్యామ్లు ఇవన్నీ కూడా ఇతర సంబంధమైన నీటిపారుదల వసతుల కేటగిరీలోకి చెప్తాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వాటిని అర్హార్లు, పైన్లు, దేశవ్యాప్తంగా చెక్ డ్యామ్లు అని కూడా పిలవడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో మాత్రం వీటిని కౌరంబు అని పిలుస్తారు. రైట్. వితర్కనిక. వితర్కనిక అనేది ఏంటి అంటే వితర్కనిక ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్, అంటే ఏంటంటే నదులు సముద్రాల్లో కలిసేటప్పుడు డెల్టాల్ని ఏర్పరుస్తాయి. నదీ ముఖద్వారాల మధ్య నదులచే విడివబడిన నిక్షేపాలను డెల్టా మైదానాలు అంటాం. కానీ కొన్ని చోట్ల నది డెల్టా ఏర్పరుస్తుంది, కానీ ఆ ప్రాంతంలో సముద్ర మట్టం ఎక్కువ ఎత్తున ఉంటుంది. ఆ సముద్ర తరంగ జలాలు ఆ డెల్టాను మింగేస్తాయి. అంటే ఆ నదులకి డెల్టాలు ఉండవు. సో డెల్టాలు లేని నదీ ముఖద్వారాలని అని పిలుస్తామంటే ఎస్చురీస్ అని పిలుస్తాం. ఎస్చురీస్.
దేశంలో అతిపెద్ద ఏస్చురీ ఏది అంటే భితర్కనిక. ఇది ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో భితర్కనిక దేనికి ఉదాహరణ అంటే డెల్టాలు లేని నదీ ముఖద్వారానికి ఇది ఉదాహరణ. నెక్స్ట్, టోర్నడోల యొక్క తీవ్రతని కొలిచే పరికరం దేనంటే సిప్పర్ అండ్ సింప్సన్ స్కేల్. సిప్పర్ సింప్సన్ స్కేల్. అదే దీని యొక్క ఉధృతి సివియారిటీని తెలియజేసే స్కేలు ఏది అంటే దట్ ఈజ్ అంటే నేరోగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది. అది పూజితా స్కేల్. పూజితా స్కేల్ అనేది దాని యొక్క ఉధృతిని తెలియజేస్తుంది, సివియారిటీని తెలియజేస్తుంది. కానీ దాని ఇంటెన్సిటీని తెలియజేసేది సిప్పర్ సింప్సన్ స్కేల్. మరి మోర్కాలి స్కేల్ ఏంటండి? భూకంపాల పరిమాణాన్ని, భూకంప తీవ్రతని, ప్రకంపనలని తెలియజేస్తుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ది అండ్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ ఆర్ నోటెడ్ బై మోర్కాలి స్కేల్. ఈ మోర్కాలి స్కేలు ప్రపంచంలోనే భూకంపాలకు సంబంధించిన రూపొందించబడిన స్కేలుల్లో మొట్టమొదటి స్కేల్ ఏది అంటే మోర్కాలి స్కేల్. మరి రూసిఫారల్ స్కేల్ ఏంటండి? ఫ్రాన్స్ దేశస్తులు భూకంప తీవ్రతని వాటిని కొలవడానికి ఉపయోగించే స్కేల్ ఏది అంటే రూసిఫారల్ స్కేల్. మరి సిప్పర్ సింప్సన్ స్కేల్ భూకంపం మనకి టోర్నడోల యొక్క మనకి తీవ్రతని, ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. దీని యొక్క సివియారిటీని తెలియజేసేది, ఉధృతిని తెలియజేసేది ఏది అంటే పూజిత స్కేల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఇస్ ద హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ అమాంగ్ ది ఫాలోయింగ్ వాట్ ఈస్ దట్ మినరల్. మనకి భారతదేశంలో అత్యధికంగా ఒక ఖనిజాన్ని ఉత్పత్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆ ఖనిజం పేరేంటి అని అడిగాడు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఆ ఖనిజ పరంగా అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇండియా. భారతదేశంలో ఆ ఖనిజాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదేది అంటే బైరైటిస్, ముగ్గురాయి. బైరైట్స్, ముగ్గురాయి. ప్రపంచంలోనే ముగ్గురాయి ఉత్పత్తిని అధికంగా చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒక రకంగా భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటుంది, భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మాంగనీస్లో 96% నిల్వలు, 86% నిల్వలు ఇండియాలో ఉంటే, ఇండియాలో ఉన్న బైరైట్ రిజర్వ్స్లో 82% నిల్వలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. రైట్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మంగంపేట ప్రాంతం ఈ ముగ్గురాయి నిల్వలకి ప్రసిద్ధి. నెక్స్ట్, పాపాగ్ని అనేది ఏ నదికి ఉపనది అంటాడు? దట్ ఈజ్ పెన్నా రివర్. పెన్నా నది ఉపనది పాపాగ్ని. కర్ణాటక రాష్ట్రంలో జన్మిస్తుంది ఇది. ఓకే, మనకి నెల్లూరు ప్రాంతంలో ఇది మన బంగాళాఖాతంలో కలుస్తుంది. సో పెన్నా నది ఉపనదికి, పెన్నా నది ఉపనది పాపాగ్ని నది. పెన్నా నది ఉపనది పాపాగ్ని కర్ణాటక రాష్ట్రంలో జన్మిస్తుంది. మనకి నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో మనకి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఊటుకూరు అనే ప్రాంతంలో, దాంట్లో కలుస్తుంది ఇది పాపాగ్ని నది. ఓకే, రైట్. సో పాపాగ్ని, పెన్నా నది ఉపనది. విచ్ ఈస్ ద డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు పీడిత జిల్లాగా గుర్తింపు పొందింది ఏది అంటే దట్ ఈజ్ అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపురం జిల్లా రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు కరువు బాధను తట్టుకోలేక వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రజలు కానీ, పశు సంపద కానీ బతకడానికి వీలుగా భూ అంతర్భాగాల్లో కానీ, ఉపరితలంపై కానీ ఎటువంటి జలవనరులు లేవు. కాబట్టి అలాంటి ప్రాంతాలను విడిచిపెట్టి ప్రజలు వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి వలసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. సో డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈజ్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు పీడిత జిల్లాగా చెప్పుకోదగింది అనంతపురం. నెక్స్ట్, కల్సుబాయ్ శిఖరం దేనికి చెందింది? దేంట్లో ఎత్తైన శిఖరం? దట్ ఈజ్ సహ్యాద్రి గిరులు, సహ్యాద్రి హిల్స్. పశ్చిమ కనుమలు ఉత్తరాన మహారాష్ట్రలో ఖాందేశ్ నుండి
దక్షిణాన తమిళనాడులో కన్యాకుమారి ప్రాంతం వరకు అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి. గూడలూరు నుండి ఎగువ భాగానున్న పశ్చిమ కనుమలని సహ్యాద్రిగిరిలు అంటాం. ఆ సహ్యాద్రిగిరిలో ఎత్తైన శిఖరం మనకి కల్సుభాయ్ శిఖరం. ఎక్కడంటే ఇది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర, దట్ మీన్స్ మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉంది ఈ కల్సుభాయ్ శిఖరం. నెక్స్ట్, వేర్ ఈజ్ ది ఇండియన్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో? అంటే ఇండియన్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అంటే కనుక వన్యప్రాణుల సంరక్షణ, వాటి యొక్క దాడులు గురి కాకుండా రక్షణ చేసే ఆ బ్యూరో ఎక్కడుంది అంటే కనుక దట్ ఈస్ ఇన్ ది న్యూఢిల్లీ. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఎక్కడుందంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, what are the high two horn shaped sand dunes formed in the desert areas due to the wind erosion? పవన క్రమక్షయం కారణంగా ఎడారి ప్రాంతాలలో రెండు కొమ్ముల ఆకృతిలో ఇసుక దెబ్బలు ఏర్పడతాయి. ఇదిగో ఇలా రెండు కొమ్ముల ఆకృతిలో ఇసుక దెబ్బలు. ఇది చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. సుమారు 50 అడుగుల ఎత్తులో ఉంటాయి. 200 మీటర్ల వెడల్పు ఉంటాయి. ఇంత ఎత్తైన ఇసుక దిబ్బలు, వీటిని మనం అని పిలుస్తారంటే బార్కన్స్ అని పిలుస్తారు. సో బార్కన్స్ ఇది రైట్ ఆన్సర్. అదే అరబు కత్తిని పోలిన ఇసుక దెబ్బలు అయితే సైఫ్లు అని పిలుస్తారు. బీహార్ ప్రాంతంలో మనకి విస్తారవంతమైన నేలలు, బురదతో కూడిన నేలను మనం షోల్స్ అని పిలుస్తాం. పంజాబ్ రాష్ట్రంలో సారవంతమైన నేలలని బెట్స్ అని పిలుస్తారు. బార్కన్స్ అంటే ఎడారి ప్రాంతాల్లో అర్ధచంద్రాకృతిలో లేదా రెండు కొమ్ముల ఆకృతిలో ఏర్పడిన ఎత్తైన ఇసుక దిబ్బలని బార్కన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్, పిచ్ ప్లాట్యూస్ ఆర్ ఫేమస్ ఫర్ ది ఫెర్టైల్ సాయిల్స్. అత్యంత సారవంతమైన నేలకి ప్రసిద్ధి చెందిన పీఠభూములు ఏవి అంటే దోస్ ఆర్ లావా ప్లాట్యూస్, లావా పీఠభూములు. అంతర్భాగంలో ఉన్న మాగ్మా ఉపరితలంపైకి వచ్చి గట్టిపడి ఇసుకలు ఈ పీఠభూములు ఏర్పడతాయి. అలాంటి పీఠభూముల్ని లావా పీఠభూములు పిలుస్తారు. అనేక రకాల ఖనిజ లవణాలతో కూడి పైకి రావడం వలన కాలక్రమంలో శిథిలమై పీఠభూముల పైభాగంలో సారవంతమైన మృత్తికలు ఏర్పడతాయి. కాబట్టి సారవంతమైన మృత్తికలకు ప్రసిద్ధి చెందినవి లావా పీఠభూములు. నెక్స్ట్, ఇంటర్ కాంటినెంటల్ ప్లాట్యూస్, ఖండాంతర్గత పీఠభూములు ప్రజలు నివసించడానికి వీలవుతాయి. ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్, ప్రజలు నివసించడానికి అంతగా అనుకూలం కాని పీఠభూములు ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్. సో సారవంతమైన నేలలకి లావా పీఠభూములు ప్రసిద్ధి. నెక్స్ట్, అంతర్జాతీయ దినరేఖని సౌకర్య రేఖగా గుర్తించిన సమావేశం ఏది? ఇన్ విచ్ సమిట్ ఆర్ ఇన్ విచ్ మీటింగ్ ద ఇంటర్నేషనల్ డైట్ లైన్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అవర్ కన్వీనియన్స్ లైన్. సౌకర్య రేఖ ఏ సమావేశంలో గుర్తించారంటే వాషింగ్టన్ సమావేశంలో గుర్తించారు. ఇది 1884 సంవత్సరంలో జరిగింది. 1884లో ఈ అంతర్జాతీయ దినరేఖని ఒక సౌకర్య రేఖగా వాషింగ్టన్ సమావేశంలో గుర్తించడం జరిగింది. ఇఫ్ మాగ్మా ఈజ్ కన్సాలిడేటెడ్ యాజ్ హాఫ్ మూన్ షేప్డ్ ఇన్ ది సబ్ప్లూటోనిక్ రాక్స్ ఆర్ కాల్డ్. డైక్ లేదా ఉపపాతాల శిలలకు ఉదాహరణలో అంతర్భాగంలో ఉన్న మాగ్మా ఉపరితలంపైకి వచ్చేటప్పుడు శిలాపొరలను కరిగించుకొని వివిధ రకాల ఆకారాల్లో అనేక శిలలు ఏర్పడతాయి. అందులో మనకి ఇక్కడ అడిగింది హాఫ్ మూన్ షేప్డ్, అర్ధచంద్రాకృతిలో ఏర్పడిన శిలని ఏమని పిలుస్తారని అడిగాడు. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ లాకోలిత్ అన్నాడు. లాకోలిత్ అంటే ఏ ఆకారం? ఆన్సర్ మీరే చెప్తారు. కానీ లాకోలిత్ అంటే ఏ ఆకారంలో ఉంటుంది అంటే ఇంకా చూడండి,
లాకోలిత్ ఇది డోమ్ షేప్, లాకోలిత్ అంటే అంతర్భాగంలో ఉన్న మాగ్మా శిలాద్రవం ఉపరితలంపైకి వచ్చే మార్గంలో డోమ్ లేదా కలశము ఆకారంలో కనిపిస్తే దాన్ని లాకోలిత్ అని పిలుస్తారు. లాకోలిత్, రైట్, లాకోలిత్. అలా కాకుండా మరి బాతోలిత్ అంటే ఏంటి? బాతోలిత్ అంతర్భాగంలో ఉన్న శిలాద్రవం ఉపరితలంపైకి వచ్చే మార్గంలో అవక్షేప పొరల్లోని శిలలను కరిగించుకొని చూడండి, ఇది బాతోలిత్. ఎలాగంటే అతి విశాలమైన డోమ్ ఆకారంలో కనిపిస్తే. అయితే ఇక్కడ అతి విశాలమైన ఆకారం అన్నాం, దీనికి తేడా ఏంటండి? రెండు డోమ్ ఆకారంలో ఉన్నాయి కదా. ఇది కూడా డోమ్ ఆకారంలోనే ఉంది కదా, మరి ఇది కూడా దీనే లాకోలిత్ అనొచ్చు కదా. దీనికి తేడా ఏంటంటే ఈ బాతోలిత్తుల పైన, రైట్, బాతోలిత్తుల పైన ఏ విధంగా ఉంటాయంటే మనకి గుండ్రని బొడిపలు వంటి స్వరూపాలు ఉంటాయి. గుండ్రని బొడిపలు వంటి స్వరూపాలు. అఫ్ కోర్స్ వీటిని బాస్ అని పిలుస్తారనుకోండి, రైట్. బూడిపలు వంటి స్వరూపాలు, వీటిని మనం అని పిలుస్తామంటే బాతోలిత్ అని పిలుస్తాం. మరి ఫాకోలిత్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తారు మీరు. ఫాకోలిత్, వాట్ ఇస్ మీన్ బై ఫాకోలిత్? చూడండి, ఫాకోలిత్ అర్ధచంద్రాకృతిలో ఉంది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫాకోలిత్, పాకిస్తాన్ అనడం అర్ధచంద్రుడు. ఫాకోలిత్ అనేది అర్ధచంద్రాకృతిలో ఉంటుంది, హాఫ్ మూన్ షేప్డ్. దీని ఆన్సర్ ఫాకోలిత్. మరి లాపోలిత్ ఎలా ఉంటుందండి? ఈ లాపోలిత్ అనేది మన ఆకారం ఏది అంటే చెంచా లేదా సాసర మాదిరిగా ఏర్పడుతుంది. చెంచా లేదా సాసర మాదిరిగా కనిపిస్తే దీన్ని మనం లాపోలిత్ అని పిలుస్తాం. చెంచా లేదా సాసర మాదిరిగా కనిపిస్తే దీనిని మనం లాపోలిత్ అని పిలుస్తాం. చూసుకోండి, శిలాద్రవం ఉపరితలంపైకి వచ్చే మార్గంలో అవక్షేప పొరల్లోని శిలలను కరిగించుకొని డోమ్ లేదా కలశం మాదిరిగా కనిపిస్తే దీన్ని మనం పిలుస్తామంటే లాకోలిత్ అని పిలుస్తాం. అదే అతి విశాలమైన డోమ్ ఆకారంలో ఉండి పైన బొడిపలు మాదిరిగా ఉంటే దాన్ని బాతోలిత్ అని పిలుస్తాం. అర్ధచంద్రాకృతిలో ఉంటే అది ఫాకోలిత్. చెంచా లేదా శాస్త్రం మాదిరిగా ఉన్నట్టయితే కనుక దాన్ని లాపోలిత్ అని పిలుస్తారు. ఇది ఉపపాతాల శిలలు ఆకృతులను బట్టి వాటి యొక్క పేర్లు. దేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే అవకాశం ఉంది? భారతదేశంలో అత్యధిక హైడల్ పవర్ ప్రాజెక్ట్ని ప్రొడ్యూస్ చేసే రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఏది అంటే దట్ ఈస్ కృష్ణా రివర్. ఈ పైన పేర్కొన్న నదులలో అత్యధిక మనకి జల విద్యుత్ శక్తిని అందించే ఉత్పత్తి చేసే నదీ పరివాహక ప్రాంతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దట్స్ ఆల్.